హాయ్ ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి 2 years అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా అడ్రస్ బార్లో SVVU అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు 2 links ఉన్నాయి. ఒకటి ప్రాస్పెక్టస్ మరియు ఇంకోటి ఆన్లైన్ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ముందుగా వచ్చేసి మనం ప్రాస్పెక్టస్లో ఏముందో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే అడ్మిషన్ ఇంటూ 2 years డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ కోర్స్ అని ఉంది. మరియు రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే జూలై 8వ తేదీ నుంచి చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 22. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫేజెస్ కూడా వీళ్ళు ఇక్కడ 2 phases ఇవ్వడం జరిగింది, కానీ దాన్ని టు బీ అనౌన్స్డ్ అని ఇచ్చారు. కౌన్సిలింగ్ కూడా తర్వాత తెలియజేస్తారు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఎప్పటి నుంచి క్లాసెస్ జరుగుతాయనేది కూడా ఇంకా వాళ్ళు చెప్పలేదన్నమాట. ఇక్కడ డిస్క్లైమర్ చూసినట్టయితే ఎవరైతే ఈ డిప్లొమా పాలిటెక్నిక్ కోర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ప్రాస్పెక్టస్ మొత్తం చదివి అర్థం చేసుకోవాలి. సో అదే మనం ఈరోజు చేయబోతున్నాం. ఈ 2 years అనిమల్ హస్బెండరీ డిప్లొమా కోర్స్ని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్స్ వచ్చేసి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అలాగే అంటే రూరల్ ఏరియాస్లో ఎవరైతే 10th వరకు చదివి డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొరకు ఈ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ డిప్లొమా కోర్స్ ఫినిష్ చేసిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయొచ్చు. అంటే BVSc మరియు AH అనిమల్ హస్బెండ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, అలాగే PG కావాల్సింటే చేసుకోవచ్చు. అలాగే PhD ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనిమల్ హస్బెండరీ ప్రోగ్రాంలో ఎవరైతే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ డిమాండ్ని మరియు రిక్వైర్మెంట్ని పూర్తి చేయడం కొరకు ఫస్ట్ టైం పలమనేరులో, చిత్తూరు డిస్టిక్లో 1999, 2000 సంవత్సరంలో ఈ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఈ కోర్స్కి ఉన్నటువంటి డిమాండ్ని చూసి ఇంకా 10 గవర్నమెంట్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరియు 12 అఫిలియేటెడ్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా అండర్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి కిందన. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 10 పాలిటెక్నిక్స్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అనమాట. మీరు కావాల్సింటే చూడొచ్చు. అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ గరివిడి విజయనగరం డిస్టిక్లో ఉంది. మరియు శ్రీ సత్యసాయి డిస్టిక్లో వచ్చేసి శ్రీ నీలకంఠాపురం కావేరప్ప AH పాలిటెక్నిక్ మడకసిరిలో ఉందన్నమాట. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. మరియు ఇక్కడ అఫిలియేటెడ్ టు SVVU వచ్చేసి 12 ఉన్నాయని చెప్పాను. ఇక్కడ 12 కూడా ఇవ్వడం జరిగింది. మరియు డిస్ట్రిక్ట్ ప్రకారంగా కావాల్సింటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మరియు అడ్మిషన్స్కి మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే AH పాలిటెక్నిక్స్ అండర్ SVVU వచ్చేసి 330 ఉన్నాయి. మరియు అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్లో వచ్చేసి 660 సీట్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే 10th పాస్ అయ్యి ఉంటారో లేదంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే 10thలో ఎక్కువగా మార్క్స్ అర్న్ చేసి ఉంటారో మెరిట్ ఆధారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరియు సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్టయితే అప్పుడు సైన్స్ సబ్జెక్ట్ చూస్తారు. సైన్స్ సబ్జెక్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చింటారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు సైన్స్ సబ్జెక్ట్లో కూడా ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి అంటే సెకండ్గా వచ్చేసి వాళ్ళు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇందులో కనుక ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు సైన్స్లో మరియు మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుంటే క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేస్తారు. ఎవరికైతే ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు ఈ సీట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 15 years నుంచి 22 years మధ్యలో ఉండాలి. యాజ్ ఆఫ్ August 31, 2024. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి August 31, 2002 నుంచి 31 August 2009 మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ సిస్టమ్ వచ్చేసి 75% సీట్స్ వచ్చేసి రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకు, 25% సీట్స్ వచ్చేసి అర్బన్ అంటే మున్సిపల్ ఏరియాలో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఏరియా అంటే మినిమం ఫస్ట్ నుంచి 10th క్లాస్ లోపల వాళ్ళు అట్లీస్ట్ 4 సంవత్సరాలు రూరల్ ఏరియాస్లో చదివి ఉండాలి. అలాంటి విద్యార్థులు వచ్చేసి Form 1 సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. Form 1 సర్టిఫికేట్ ఎవరైతే సబ్మిట్ చేయారో వాళ్ళని అర్బన్ ఏరియాలో చదివినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ Form 1 అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇదే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఆ Form 1 అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో కూడా నేను చూపిస్తాను. మీరు కావాల్సింటే ఫిల్ చేసి మీ హెడ్ మాస్టర్ చేత సైన్ మరియు సీల్ వేయించుకోవాలన్నమాట. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే BC వాళ్ళకు 29%, SC వాళ్ళకు 15%,
ఎస్టీ వాళ్ళకు 6%, గర్ల్స్ ఆర్ ఉమెన్కి 33.1/3% సీట్స్ ఉంటాయి. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 5%, క్యాప్ వాళ్ళకి 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ మరియు స్కాట్స్ అండ్ గైడ్స్ కోటా వాళ్ళకు 0.5%, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. రీజియన్ వైజ్గా కూడా ఇక్కడ రిజర్వేషన్ అనేది వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. 15% సీట్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఆంధ్ర యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద వచ్చే వాళ్ళకు, మిగతా 85 సీట్స్ వచ్చేసి 42:22%, అంటే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళకు ఈ పర్సంటేజ్ ప్రకారంగా సీట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేటివిటీ మరియు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరి కోసము అంటే ఎవరైతే ఎక్కువగా స్కూల్స్ మారింటారో లేదంటే గ్యాప్ ఉంటుందో వాళ్ళు ఈ నేటివిటీ సర్టిఫికేట్ని మీరు చేయించుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఈ సర్టిఫికేట్ వచ్చేసి మీరు మండల ఆఫీస్లో లేదంటే తహసీల్దార్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే సచివాలయాలు ఉన్నాయి, మీ సేవ సెంటర్స్లో కావాల్సింటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేసేదానికి ఎంత ఫీ కావాలి అంటే బీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్ అయితే 880 రూపీస్ కట్టాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 440 రూపీస్ అనేది కట్టాలి. ఈ అమౌంట్ని మీరు కావాల్సిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు. వన్స్ పేమెంట్ అనేది కట్టిన తర్వాత రీఫండ్ అనేది ఉండదు. డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఈ కోర్స్ అంటే 2 years ఉంటుంది. మొత్తం 4 సెమిస్టర్స్ ఉంటాయి. లాస్ట్ సెమిస్టర్లో వచ్చేసి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. ఈ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత కావాల్సింటే బీఎస్సీ చేసుకోవచ్చు. బయాలజీ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్లో లేదంటే కాంబినేషన్ ప్రోగ్రామ్స్ మరియు వొకేషనల్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. లేదంటే బీకామ్, బీఏ కూడా చేసుకోవచ్చు. కానీ అందులో మ్యాథ్స్ మరియు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ ఉండకూడదు అనమాట. అనిమల్ హస్బెండరీ డిప్లొమా కోర్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అలాగే ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళు వచ్చేసి 18,840 రూపాయలు కట్టాల్సి వస్తుంది. యూనివర్సిటీ పాలిటెక్నిక్స్లో ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు, లేదు అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్లో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళైతే 21,500 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మరియు ఇక్కడ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 470 రూపీస్ పర్ మంత్ అని ఉంది. మీరు ఒకవేళ అడ్మిషన్ కనుక తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే బీసీ మరియు జనరల్ కేటగిరీ వాళ్ళు 1,300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వాళ్ళైతే 650 రూపీస్ అమౌంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టాల్సి వస్తుంది అన్నమాట. దాని తర్వాత ఈ రీఫండబుల్ అమౌంట్ అనేది వస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. ఒకవేళ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ బయట కనుక ఎవరైనా రూమ్స్ తీసుకొని సపరేట్గా ఉండాలి అంటే ఆ పర్టికులర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ యొక్క అప్రూవల్ అయితే ఉండాలి. మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఎన్క్లోజ్ చేయాలి అని చెప్పారు. డాక్యుమెంట్స్ ఏంటంటో ఒకసారి చూద్దాం. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి, అలాగే హాల్ టికెట్ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివిటీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్స్ ఫామ్ 1 మరియు ఫామ్ 2. ఫామ్ 2 వచ్చేసి అర్బన్ ఏరియా వాళ్ళకు, ఫామ్ 1 వచ్చేసి రూరల్ ఏరియా వాళ్ళకు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 3 ఉండాలి. అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఈ సర్టిఫికేట్స్ కావాలి, లేదంటే లేదనమాట. ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ మనం చూడాలి అంటే ముందుగా బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇలా ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా సపరేట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫామ్ 1 ఉంది, ఫామ్ 2 ఉంది. సో ఫామ్ 1 మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఇలా ఉంటుంది. ఇందులో మీరు డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత హెడ్ మాస్టర్ చేత మీరు సంతకం మరియు సీల్ వేయించుకోవాల్సి వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్స్ కింద వచ్చేసి మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లికేషన్ని ఫిలప్ చేయాలంటే ఇక్కడ, ఒకవేళ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ, పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ, మరియు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే టెక్నికల్ సపోర్ట్కి ఈ నెంబర్, డొమైన్ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే ఈ నెంబర్, మరియు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకు మెయిల్ చేయాలి అంటే ఈ ఈమెయిల్ అడ్రస్ కావాల్సింటే మీరు మీ క్వెరీని ఈమెయిల్ చేయొచ్చు. సో ఫస్ట్ లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ మనం చూస్ చేయాల్సి వస్తుంది. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఏపీఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఏపీఓఎస్ఎస్ అంటే ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కూడా కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గ్రేడ్ అయితే ఈ ఆప్షన్, లేదు మార్క్స్ వచ్చింటే ఈ ఆప్షన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే రెగ్యులరా లేదంటే సప్లిమెంటరీనా సెలెక్షన్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ముందుగా మీరు ఇక్కడ సంవత్సరం కావాల్సింటే సెలెక్షన్ చేసుకోవచ్చు, మరియు మంత్ సెలెక్షన్ చేసుకోండి, అలాగే డే. ఇప్పుడు సబ్మిట్ చేయండి.
ఎప్పుడైతే మనం సబ్మిట్ మీద క్లిక్ చేసామో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. ఇందులో మీరు కనుక చూసినట్టయితే డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా పాపప్ అయిపోయాయి. ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ఫోటోని అప్లోడ్ చేయొచ్చు. ఆల్ అప్లోడ్స్ మస్ట్ బీన్ పీడిఎఫ్, అంటే అన్నీ వచ్చేసి పీడిఎఫ్లో ఉండాలి ఎక్సెప్ట్ ఫోటో అనేది జేపీజీలో ఉండాలి, అంటే 1 MBలో ఉండాలన్నమాట. ఇక్కడ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి మరియు విచ్ ఏరియా స్టడీడ్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాన్ మున్సిపల్ ఏరియా లేదంటే మున్సిపల్ ఏరియా, నాన్ మున్సిపల్ ఏరియా మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఫామ్ 1 అప్లోడ్ చేయాలి. సో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట, ఇది మ్యాండేటరీ. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి వస్తుంది మరియు అడ్రస్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఇంటి డోర్ నెంబర్, లొకాలిటీ, విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ మరియు పిన్ కోడ్. స్పెషల్ కేటగిరీస్ వచ్చేసి సిఏపి అయితే ఎస్ అని లేదంటే నో. ఒకవేళ డిఫరెంట్లీ ఏబుల్ అంటే పిహెచ్ ఒకవేళ అప్లికేబుల్ అయితే మీరు ఆర్థోపెడిక్గా, హియరింగ్ ఇంపైరా లేదంటే విజువల్ ఇంపైర్డ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే నాట్ అప్లికేబుల్ని సెలెక్షన్ చేసుకోండి. ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్ ఇది కూడా అంతే, ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ ఉంటే ఎస్ లేదంటే లేదు. ఒకవేళ ఎస్ అనేది మీరు సెలెక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నో కాబట్టి నేను నో సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు, హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఫ్రమ్ 4th to 10th. ఒకే స్కూల్లో కనుక చదివింటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎస్ అని ఎంటర్ చేయండి. జనరల్గా వచ్చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు కాబట్టి నో అనేది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ 10th క్లాస్ సెలెక్షన్ చేసుకోండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్ మరియు సర్టిఫికేట్ టు బి అప్లోడ్. దీని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి పీడిఎఫ్లో, అది 1 MBలో ఉండాలి. మరి ఇక్కడ గెట్ రీజియన్ మీద క్లిక్ చేయగానే మీ రీజియన్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి నేను 2024 ఆంధ్రప్రదేశ్, ఇక్కడ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ని నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను గెట్ రీజియన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా అప్లోడ్ 10th సర్టిఫికేట్ అని ఉంది. సో ఇక్కడ 10th సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసిన తర్వాత గెట్ రీజియన్ మీద క్లిక్ చేయగానే మన రీజియన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ బోర్డ్ చూడొచ్చు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 78% ఉంది, 471 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సైన్స్లో ఎంత వచ్చాయి, మ్యాథ్స్లో ఎంత వచ్చాయి, సోషల్లో ఇవి ఆటోమేటిక్గా వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ అంటే మనం ఎప్పుడైతే మార్క్స్ మెమో యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తామో ఇవి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీరు అప్లోడ్ చేయండి మరియు టీసీని అప్లోడ్ చేసి ఈ 2 చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, మీరు సబ్మిట్ చేయగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టెప్ ఏముంది, పేమెంట్ ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మీరు అక్కడ పేమెంట్ చేసేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వచ్చేసి మీరు కావాలంటే ఆన్లైన్ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అడ్మిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే అక్కడే తీసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ డిప్లొమా కోర్స్కి సంబంధించి ఆన్లైన్ మరియు ప్రాస్పెక్టస్ యొక్క డీటెయిల్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.